రజనీకాంత్ కూలీ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నటి రెబా మౌనిక సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ఊహించిన పాత్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో పూర్తి వివరాలు చూద్దాం. రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కలెక్షన్లలో విజయం సాధించిన కొందరు నిరాశ వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో శృతి హాసన్ సోదరి పాత్రలో నటించిన రెబా మౌనిక సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెలిబుచ్చింది. తనకు ఆశించిన పాత్ర లభించలేదని, కొన్నిసార్లు అనుకున్నవి జరగవని పేర్కొంది. రిలీజ్ కు ముందు లోకేష్ కనకరాజు ఇచ్చిన పాత్రను ప్రశంసించిన ఆమె రజనీతో నటించడానికి ఈ పాత్ర స్వీకరించానని చెప్పింది. ఈ వైరుధ్య వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆమె పాత్ర చిన్నదైనా కీలకమని కొందరు అభిమానులు సమర్థిస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రెబా వ్యాఖ్యలు చిత్ర బృందంపై చర్చను రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం అభిమానులను ఆకట్టుకుంది. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందింది. పవన్ స్వాగ్, యాక్షన్ సన్నివేశాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. అయితే కథలో కొత్తదనం లేకపోవడం చర్చనీయాంశం. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందింది. పవన్ తన స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాలు, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ప్రియాంక అరుల్ మోహన్ నటన, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర బలంగా ఉన్నాయి. అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, ప్రకాష్ రాజ్ నటన ఆకర్షణీయం. తమన్ సంగీతం, సినిమాటోగ్రఫీ చిత్రానికి బలం. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ రివెంజ్ ప్లాట్, బలమైన ట్విస్టులు లేకపోవడం లోటుగా నిలిచాయి. సుజిత్ పవన్ ని అద్భుతంగా చూపించినప్పటికీ కథనం మరింత గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. పవన్ ఫ్యాన్స్ కు ఈ చిత్రం యాక్షన్ ట్రీట్ గా నిలిచింది. నటి రితికా నాయక్ అందంతో అభిమానులను ఆకర్షిస్తోంది. మిరాయి చిత్రంతో పాపులారిటీ సంపాదించింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె నటన స్టైల్ చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలేంటో చూద్దాం. రితికా నాయక్ తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా నిలిచింది. మిరాయి చిత్రంలో కీలక పాత్రలో ప్రేక్షకుల మనసు గెలిచింది. ఈ పాత్రకు స్కోప్ తక్కువైనా రితిక నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ భామ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గోల్డెన్ శారీ, గ్రీన్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో ఫోటోలు షేర్ చేసింది. సింపుల్ జ్యువెలర్ తో ఆమె అందం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. నెటిజన్లు ఆమెను గ్లామర్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలిచిన రితిక మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అశోక్ వనంలో, అర్జున కళ్యాణం, హాయ్ నాన్న చిత్రాల్లో నటించింది. ఇప్పుడు డ్యూయట్ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించనుంది.